రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో స్వచ్ఛ సండే కార్యక్రమాన్ని నిర్వహించారు అధికారులు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని పెరన్ చెరువులో శుభ్రతా చర్యలు చేపట్టారు. ఇక చెరువులో పేరుకుపోయిన చెత్తా చెదారం, ప్లాస్టిక్ కవర్లను తొలగించారు. పెరన్ చెరువులో డ్రోన్ సాయంతో యాంటీ లార్వా ఆపరేషన్ చేపట్టారు. డెంగూ, మలేరియా వ్యాధులు దోమలతో వ్యాప్తి చెందకుండా ఉండేందుకు చెరువులో యాంటీ లార్వా మందులు పిచికారీ చేశారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్లతో పాటు స్థానికులు పాల్గొన్నారు. మనకి ఏఎల్ఓ ఆపరేషన్స్ అంటే యూజువల్లీ వెక్టర్ బార్న్ కంట్రోల్ యాక్టివిటీస్ అని చేస్తూ ఉంటాం జిహెచ్ఎంసీ తరఫున. మనకి ఈ డెంగ్యూ కానీ మలేరియా కానీ ఈ డిసీజెస్ అన్నీ కూడా రకరకాల దోమల నుంచి మనకు వ్యాపిస్తుంది. కానీ మనం ఎక్కువ ఫోకస్ ఫాగింగ్ మీద ఇన్ని రోజులు చేస్తూ ఉండేవాళ్ళం, అంటే ఏఎల్ఓ కూడా చేసేవారం. కానీ ఫోకస్ ఇప్పుడు ఏఎల్ఓ మీద ఎందుకు చేస్తున్నామంటే ఫాగింగ్ అనేది కేవలము దోమలని నియంత్రిస్తుంది, కొంత సమయం వరకు నియంత్రిస్తుంది. కానీ ఏఎల్ఓ ఆపరేషన్స్ అసలు దోమలు రాకుండా, అంటే దోమలు ఎవాల్వ్ అవ్వకుండా గ్రోత్నే రిస్ట్రిక్ట్ చేసే యాక్టివిటీ కాబట్టి వాటికి ప్రయారిటీ చేస్తున్నాం. ముఖ్యంగా లేక్లో మనకి కాన్సన్ట్రేటెడ్, కంటామినేటెడ్ అండ్ కార్నర్డ్ జోన్స్ అని కొన్ని ఉంటాయి. అక్కడ స్ట్రాటజిక్గా ఏదైతే ఒక 5 minutesలో 10 లీటర్స్ని మనము స్ప్రే చేయడం జరుగుతుంటుంది. అలాంటివి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో అసలు ఏఎల్ఓ ఆపరేషన్స్ ద్వారా మనకి ఆ లార్వా అడల్ట్ స్టేజ్లోకి రాకుండా చూసుకునే ప్రాసెస్ని ఎఫెక్టివ్గా జిహెచ్ఎంసీ టీమ్ చేస్తున్నారు. అండ్ కమ్యూనిటీ ద్వారా కూడా మనకు తెలిసింది ఏంటంటే కొన్ని అదర్ స్పాట్స్ కూడా అన్ఐడెంటిఫైడ్ ఉన్నాయి, అవి కూడా వి విల్ టేక్ ఇట్ అప్ ఇన్